హలో వచ్చిరా లొకేషన్కి? సరే వస్తాను కొంచెం నాకే ఆలస్యమైంది. సరే వస్తాను. ఏడికి పోయేది? మళ్ళా కెమెరా పట్టినావు? ఇంకేడికి పోతాను కెమెరా పట్టినాక షూటింగ్ పోతాను. నేను ఎప్పుడే షూటింగ్ పెట్టుకున్నాను. ఎప్పటికీ ఇదే పనా? వేరే పని చూసుకోవా? ఇది చూద్దాం పనే కదనే, పని లెక్క అనిపిస్తలేదా? పని అంటే జీతం రావాలి, జీవితం నాశనం కావద్దు. ఇంట్లో రూపాయి బయట కోడే ఉన్నది కానీ ఇంట్లోకి రూపాయి వచ్చేదే లేదు. అత్తయ్య నాశతోనే చేస్తాం కానీ పోగొట్టుకోవాలని చేస్తామని. ఈ ఛానల్ పెట్టిన కాడ నుంచి నువ్వు సంపాదించింది ఎంత, పోగొట్టింది ఎంత? నేను చెప్పాలనా? నువ్వు సంపాదించింది ఉసిరికాయంటుంటే పోగొట్టింది గుమ్మడికాయంటున్నది. మరి నన్ను ఏం చేయమంటావే? ఇది తప్ప ఇంకేం లేదు చేసుకుందామంటే. లోకం మీద వేరే పనే లేదుగా చేసుకుందామంటే ఇది ఒక్కటే పని ఉన్నది. వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను పోతున్నా. పో పెండ్లమ్మాట పెడచెవిన పెడుతున్నావు. పెండ్లమ్మాట తినకపోతే ఎప్పుడో బోర్ల బొక్కల పడతావు. మధ్య మామా ఏందన్నా గింత లేట్ చేసినావు? అందరు వచ్చి ఎప్పుడో ఉన్నారట, నువ్వే గిట్ల లేట్ చేస్తే ఎట్లనే? రమేష్, ఎవ్వరు రాకున్న టైంకు నేను వచ్చి గంటలు ఎదురుతా. అట్లాంటిది ఇలా ఆలస్యమైందంటే ఆలోచించావా? ఏం లేదు, ఇంట్లో మీ అది నాపింది, అందుకే కొంచెం ఆలస్యమైంది. లేదంటే ఎప్పుడు వచ్చుతున్నాను నేను. సరే అన్న, వాళ్ళు లొకేషన్లు ఉన్నారు, పోదాంపా. సరే, ఇప్పటికే లేట్ అయింది కదా, కెమెరా ఇక్కడ ఇప్పుడు వేసుకొని పోదాం. మీరేదో పెద్ద పెద్ద సినిమాలు తీసినట్టు అక్కడే వాళ్ళు రంగు చేసుకుంటా వాళ్ళు వేసాలు ఎత్తారు, మీరేమో ఇక్కడ వేసాలేరు. ఎందుకు రైజ్ అంతా? పోనీతి అన్న, వాని కండ్ల వంటతనం గురించి మనకు తెలియదా? గట్లనే ఎర్లేసిన కుక్క మురిగినట్టు మురుగుతా ఉంటాడు. తీయుర్రి పెద్ద బాహుబలి సినిమా తీసి 2000 కోట్లు సంపాదించురి. రే, ఏం మాట్లాడుతానవురా? మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినా దాన్ని బాహుబలి సినిమా లెక్క మురిసిపోతాంరా. మీకేం తెలుసురా సినిమా ప్రపంచం గురించి? అబ్బో, ఈ మొగోళ్ళకు బాగానే తెలిసినట్టుగా మురుగురి గట్నే మురిసి నేను మంచిగా మూలకు అంటారు. అరే బాలు, మేము ఎవరికైనా షూటింగ్ చేద్దామని ఒప్పుకున్నా, లేకపోతే మాకు షూటింగ్ చేద్దాం అనుకున్నా, కొంతమంది ఆర్టిస్టులను మాట్లాడుకొని వాళ్ళ డేట్ ఫిక్స్ చేసుకుంటాంరా. అప్పుడు అనుకోకుండా ఆ రోజు జ్వరం వచ్చిన నొప్పి వచ్చినా మాకు, అయ్యో మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని, మీరు కాకపోతే ఇంకోళ్ళకి ఒప్పుకుంది కదా అనుకుంటారని ఆ జ్వరంతో నొప్పితోటి పోయి షూటింగ్ చేసేస్తాంరా. అందరినీ నవ్విస్తాంరా. రే, అట్లాంటిది మేమెందుకు అంటాంరా మూలకు? బాలు, అందరిని నవ్వించేందుకు మేము చేసే ప్రయత్నం ఎంతో అంతా కాదురా. ఎట్లా అంటావురా రే మేము మూలకంటామని? అవురా వారి, బాగా నీతులు చెప్తున్నావు కానీ ఇన్నేళ్ళ సంధి జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా పోతున్నావు కదా, మరి ఏదిరా నీ సంపాదరా? నీ పలుకుబడేది, నీ పేరేది? ఏంది బాలన్న, మొత్తం తీసి పారేసినట్టే మాట్లాడుతున్నావు? మా కిషన్ అన్న మించిన కెమెరామెన్ కానీ ఆర్టిస్ట్ కానీ ఈ కరీంనగర్లోనే లేడు తెలుసా? అబ్బో, ఈ పాటి మొగోడు జూపాక వెళ్ళా దొరకడు అన్నట్టుగా ఇక నువ్వు అవుతలేవు కదరా, మరి ఏ పాటి ఇస్తుండే నీకు? అన్నా, నేనేదో పైసల కాచపడి ఈ రంగానికి రాలేదన్నా. సినిమా రంగం అంటే నాకు పిచ్చి. నేను ఎవరి దగ్గర అయితే పని మంచిగా నేర్చుకుంటున్నావు అని చూసి వెతికి కరీంనగర్లో మంచి కెమెరామెన్ అయిన మా కిషన్ అన్న దగ్గరికి వచ్చి ఉన్నా. ఇగో బాలన్న, ఇప్పటి వరకు కిషన్ అన్నకే తెలియని ముచ్చట ఒకటి చెప్తాను. కిషన్ అన్న నాకు పైసలు ఇచ్చుడు కాదు, నాకు పని నేర్పుతున్నందుకు అవసరమైతే నేనే పైసలు ఇస్తా. అంత ఇష్టం మా కిషన్ అన్న అంటే నాకు. తమ్ముడు, నీకేదో 4 రూపాయలు దొరుకుతాయని వాటితో ఎంజాయ్ చేస్తా అని వచ్చినేమో అనుకున్నారా? కానీ
ఈ కళ మీద ఉన్న ప్రేమ, ఇష్టం, పట్టుదల రేయ్ ఈ ఒక్క మాట కనబడేరా తమ్ముడు. నేను నా శ్రాయ శక్తిలో కష్టపడి నేను ఒక మంచి కెమెరా మీద నిలబెడతా. అబ్బో మీ ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయో చూస్తారా? నువ్వు నీ ప్రయత్నంలో ఓడిపోవా? నేను చూడనా? రేయ్ ఒకవేళ నీ ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నువ్వు చచ్చల కింద లెక్కనేరా. ఇంట్లో అడుగు పెట్టినవో లేదో ఎవరెవరో ఫోన్ చేస్తారు. ఎత్తన్నా? అదే ఎత్తకు. మొన్న షూటింగ్ వచ్చారు కదా, వాళ్ళే పైసల కోసం ఫోన్ ఎత్తున్నట్టున్నారు. మరి ఇంత అయిపో కదా, వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఫోన్ చేయరు కదా. ఇయ్యాలన్నా తెలియదా అని, కానీ నా దగ్గర లేవు. లేవని ఎత్తకుంటుంటే ఎట్లా? ఎత్తే ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా. నేను ఎవరు అడగ ముందుకే పైసలు ఇష్టం. ఇప్పుడు ఫోన్ ఎత్తి పైసలు ఇవ్వండి ఎట్లనే. చెప్పకుంటే తప్పదు కదా, లేకుంటే చెడ్డ పేరు వస్తుంది మోసం చేసినావని. ఈ కష్టం గురించి నాకు తెలియదా అని, వాళ్ళ కష్టాన్ని ఎట్లా మోసం చేస్తా? ఒకవేళ వాళ్ళని మోసం చేసినా నన్ను నేను మోసం చేసుకున్నట్టే. నువ్వు మోసం చేయవని నీకు తెలుసు, నాకు తెలుసు. అలాగ తెలియదు కదా, మాట్లాడు. సరే కొద్దిగా అయినాక మాట్లాడతా. ఏమైంది? పని ఎక్కువైందా? పెయ్యికి పని ఎక్కువైతే గోళీలు వేసుకుంటే తగ్గుతుంది, కానీ మనసుకు బరువు ఎక్కువ అయ్యి. ఏం ఆలోచించుతున్నావు అంతగానో? ఇంకా దేని గురించే? ఛానల్ గురించే. ఎన్ని మంచి వీడియోలు పెట్టినా వ్యూస్ పెరుగుతలేవు, పెట్టిన పైసలు అన్నీ లాసే. అందుకే ఇది బంద్ చేసి వేరే పని చేయమంటానా. ఎట్లా బంద్ చేస్తేనే, ఎట్లా బంద్ చేయబోతుంది అసలు? అది బంద్ చేయకపోతే మన బతుకులే బంద్ అయ్యేటట్టున్నాయి. మరి పిల్లలు పెరుగుతుర్రు, అలా భవిష్యత్ ఏంది? ఈ సాలని సంపాదనతోటి వాళ్ళని ఎట్లా చదివిస్తావు? మనం ఎట్లా బతుకుడు? రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, ఏళ్ళు గడిచినాయి. ఇంకెప్పుడు మన బతుకులు మారేటి? దీంతో రూపాయి సంపాదన వచ్చేది లేదు, మనం బతికేది లేదు. అందుకే ఇది బంద్ చేయమంటాన్నా. బంద్ చేయి, గంతే. బంద్ చేయి. ఏం చేస్తుడో ఏమో, ఏం దొత్తలేదే. నేను చెప్పింది ఇనవాయే. దీంట్లో మునిగిపోవడే తప్ప ఒడ్డుకొచ్చేదైతే లేదు. ఎంత మునిగినా సుడి మంచుకుండి ఒడ్డు కొడుకురామా అని చిన్న నమ్మకమే, అంతే. ఆ నమ్మకంతోనే కదా ఉన్నాయి అమ్ముకుంటున్నాం. అదే అన్న, ఇప్పుడు వీడియోలు తీసేందుకు పైసలు లేవు. ఒక 50,000 ఉంటాయి అన్న. యూట్యూబ్ పైసలు అడగనిస్తానే నేను అన్న. సరే అండి, మళ్ళీ ఫోన్ ఇస్తాను. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? రోడ్డు మీద కూర్చోలేదు, సంతోషించు. ఏమైంది గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? నువ్వు వీడియోల కోసం పైసలు అప్పు చేసినావు కదా, ఆ అప్పులలో ఇంటి మీద పడ్డారు. అనరాని మాటలు అనిపోయారు. ఎవరు వచ్చిర్రే? ఒకరని చెప్పన్నా, ఇద్దరని చెప్పన్నా, అందరు కట్టుకొని ఒకటేసారి వచ్చిర్రు. మళ్ళీ వాళ్ళని పైసలు అడుగుతున్నావు. తెలిసిన అన్న అడిగింది. ఇప్పుడు చుట్టాల దగ్గర ఇజ్జత్ పోగొట్టినావు, మళ్ళీ బయట దగ్గర ఇజ్జత్ పోగొడతావా? లేదే, అట్లేం కాదు. ఈ వీడియోకు పక్కా పైసలు వస్తాయి. తీసిన ప్రతి వీడియోకు గట్లనే చెప్తున్నావు. వచ్చేదైతే ఏం లేదు. ఈ వీడియోకు పక్కా వస్తే మన అప్పులనే ఇరుతాయి, నన్ను నమ్ము. ఇక నమ్ముడు లేదు, ఏం లేదు. ఆ ఛానల్ నడుపుడు బంద్ చేయి.
ఆ పైసలు తేమద్దు. గట్లాంటివేంది? మరి ఇంకేమనాలి? సంపాదన లేని పని చేసే కంటే సచ్చుడే మంచిది. నువ్వు ఆ వీడియోలు తీసుడు బంద్ చేయి. సర్ది పట్టుకొని ఊళ్ళో పనికో. నేను కా పనికి ఎట్లా పోవాలి? అదేం తప్పు పని కాదు. నువ్వు చేసే పని కంటే మంచి పనే. ఈ పనితోటన్నా తిండి మందమన్నా పైసలు దొరుకుతాయి. నువ్వు చేసే పనితోటి ఆ తిండి సుత దొరుకుతలేదు. నాకు ఈ పని తప్ప వేరే పని చేసేందుకు మనసు ఒప్పుతలేదే. నువ్వు ఇలా ఈ పనికి పోకపోతే నా శవాన్ని అవుతావు చెప్తానా. పిచ్చి లేచిందని అమ్మ పిచ్చి పిచ్చి మాడతాను. లేచింది. ఇలా జరిగిన దానికి బతుకుడే దండగా. పని పోతావా? నన్ను చావమంటావా? భవాని ఏం చెప్తాను? ఏం లేదు వదినే. ఇంకా సులోచన కారెన్ జాకెట్లు కుట్టుమని ఇచ్చింది. వాటికే పంపకం ఎత్తన్నా. నీ పంపకం సల్లగుండా గిట్ల ఎన్ని జాకెట్లు కుడతావు? ఎన్ని పైసలు వస్తాయి? మరి ఏం చేయమంటావు వదినే? నాకు వచ్చిన పనికి ఇదేనాయ్. ఇది కాక వేరే పనికి పోదామంటే నాట్లు లేవాయే, పత్తులు లేవాయే. ఇక ఏం పనుకోవాలి? చేసుకుందామంటే ఎన్ని పనులు లేవు. అడ్డ మీద పోతే బొచ్చడు పనులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే ఎక్కించుకోపోతారు, వాళ్ళే వచ్చి తెచ్చిపోతారు. అట్లా కూడా అడిగిన వదినే. కానీ మీ అన్న అసలే అద్దన్నాడు. మింగ మెతుకు లేకుండా మీసాలకు సంపంగేను అన్నట్టు ఇంట్లో లేకుండా కానీ పెయ్యి మీద మెరిసే బట్టలు కావాలి, బండి మీద మెరిసే పోరీలు కావాలి. ఏంది వదినే గట్ల మాట్లాడతాను? షూటింగ్ పోయేటోళ్ళను ఎక్కించుకోవేంటి కావచ్చు, గదానికే గట్ల మాట్లాడతాను. అయ్యో నేనేమనలేదమ్మా మీ ఆయనను. నాకు తెలిసిన ముచ్చట యాదికి వచ్చి అన్న. ఏం ముచ్చట? ఏ యాదికి వచ్చింది? ఇట్లనే ఇక కాంతమ్మ మనవడు ఇల్లించి పెట్టిపోయి 10 ఏళ్ళు అయినా కూడా 10 పైసలు కూడా పంపలేదట. ఈ పోర్ని ఆ పోర్ని వేసుకొని తిరుగుడట. ఆయన 5-10 సంపాదించినా కూడా నాకిచ్చుకొని నూకేసిరట. వానికంటే లగ్గం కాలే. మీ అన్న గట్లెందుకు ఎత్తాడు? అన్న అయితే మొగోడు కాదా? వాడి లెక్కనే దీన్ని దాన్ని బండి మీద ఎక్కించుకొని తిరుగుతాడు. ఎన్నడో ఒకనాడు ఇంట్లో కూడా తీసుకొస్తాడు. ఇక వదినే నువ్వెన్ని చెప్పినా నేను నమ్మ. నా మొగన్ మీద నాకు నమ్మకం ఉంది. ఇలా పనికొమ్మన్నా సర్ది పట్టుకొని పోయిండు. సర్ది పట్టుకొని వేయండు కానీ అది ఎవరు తినబెట్టేస్తాడో. వదినే ఏం మాట్లాడుతున్నావు? ఊకున కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓ పిల్ల, నేను నీ మంచి గురించే చెప్తాడేమో నా మీదకి వెళ్ళేస్తాను. సరే నేనన్న మాటలకు నీ కోపమే వచ్చింది అనుకో. గిన్నేళ్ల నుండి వీడియోలు ఎత్తాడు. ఎన్ని రూపాయలు ఇచ్చిండు మరి నీకు? నువ్వు అడిగితే ఏదన్నా కరెక్ట్ సమాధానం చెప్పిండా? 5-10 సంపాదించినా కూడా ఎవరికో ఒకదానికి పెట్టుడేనే. అవును పిల్ల, మొగోనికి ఆడిది బండెక్కి జబ్బ మీద చేసిందంటే జేబులో రూపాయి లేకున్నా కూడా వాన్నో విన్నో పైసలు అడిగి దాన్ని షికార్లో తిప్పుతారు. సినిమా అని ఈ చిత్రాంగులు ఎవరినో కొన్ని పైసలు ఉండని బట్టి వాని దగ్గర తడారంగానే ఇంకోని పడతారు. వాళ్ళు కూడా ఎట్లా సంపాదించిన ఆలోచన చేసి గిట్ల అలవాటు పడ్డారు. నువ్వెన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి అయితే లేదు వదినే. నా భర్త ఇయాటి నుంచి పనికి పోయి నన్ను మంచిగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకు ఉంది. సరే ఇన్ని చెప్పినా కూడా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళంటే నేనేం చెప్తా? ఇక నేను పోయేస్తా. నీ ఇష్టం, నీ మొగని ఇష్టం. నీ సినిమాలు ఏమా, నీ కథలు ఏమారా?
కెమెరా పట్టే నీ చేతులు సద్దిని పట్టి నాయిరా. లొకేషన్ల కోసం వెతికే నీ కళ్ళు పని కోసం నెక్కుతానయా? గమ్మత్తునవరు ఎట్లా? రోలింగ్ యాక్షన్ అని చెప్పి నూరేమేంద్రా మూగపోయిందా? మాటలు వస్తలేవా? పని పాట చేసుకొని 4 పైసలు ఎన్నికేసుకోక నీకెందుకురా సినిమాలు? ఆ నేతల ముచ్చాలు కాకపోతే పాపా. చెప్పన్నా వచ్చిన ఇంటికి పనేమైంది? పోబుద్ధి కాలేదే, అందుకే మాట్లాడు. పోబుద్ధి కాలేదా? ఎందుకు? వీడియోలు తీసేందుకు మనసు వచ్చినట్టు పని చేసేందుకు మనసు వస్తలేదు. వాడి లెక్కనే దాన్ని బండి మీద ఎక్కించుకొని తిరుగుతాడు. ఎన్నడో నాడు ఇంట్లో కూడా తీసుకొస్తాడు. ఇక యువతున్నది మనసులా, యువతి కోసం అదే పని చేస్తా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావి? యువతికి అలవాటు పడ్డావు, యువతికి మరిగినావా అంటన్నా. పైసలన్నీ దానికే పెడుతున్నావా? గౌడపడ చంపితే గోడ కోరి సత్తావు. నిన్ను మరి కూడా సంపి దాంతోనే బతుకుపో. అసలు ఏం మాట్లాడుతానేవే నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. నువ్వు వేరే పని చెయ్య అనేది ఎందుకు ఈ పని చేస్తా అంటాను? ఎందుకు? ఎందుకంటే నాకు వేరే పనికి మనసు పోతలేదు కాబట్టి. వేరే పని కొంది దానికోసమే కదా. దానికి ఏడ దూరం అవుతావో అని నీ భయం. అందుకే ఇంకా దిక్కు వాళ్ళ షార్ట్ ఫిలింలు చేస్తాను. నేను వీడియోల కోసం అప్పులు చేసిన కానీ ఏనాడు తప్పులు చేయలేదే. పిచ్చి నీకు తెలియదు. ఓ నన్ను నిడిచిపెట్టి పోతున్నావు. నేను కూడా నిన్ను నిడిచిపెట్టి మా పుట్టింటికి పోతే నీకు అప్పుడు తెలుస్తుంది. ఏమైందన్నా? మందుకు దూరం ఉండేటోనివి ఇవాళ నువ్వే పిలిచి తాగుదామని అన్నావు. ఇంట్లో కొద్దిగా లొల్లైందిరా. మళ్ళీ నా మనసు కూడా ఏం మంచిగా లేదు. అందుకే మంది వేయాలనిపించింది. అవి ప్రతి ఇంట్లో ఉండేటే గంతి అన్న. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా అన్న. నా దగ్గర తీసుకున్నావు కదా, ఆ పైసలు ఇస్తావా? ఛానల్ పెడతావా? అవునన్నా. అద్దా నేనెందుకంటారా? దాన్ని పెట్టుడు సింపులే, కానీ నడిపించడం చాలా కష్టంరా. అప్పులు తేవాలి, తిప్పలు పడాలి, బాధపడాలి, కొన్నిసార్లు ఏడవాలి. 4 సార్లు నవ్వత్తే 400 సార్లు ఏడిపోతుందిరా. ఇంకా ఛానల్ గురించి కదరా మీ వదినకు నాకు లొల్లి. ఛానల్ గురించా? ఏం లొల్లన్నా? ఈ ఛానల్ బంద్ చేసి బయట పని పోమంటుందిరా. మరి వదిన చెప్పినట్టు ఆ పని కోతేందే? అరే నాకు పని రాక కాదు, పని పోలేక కాదు. ఒక్కసారి ఛానల్ పెట్టినాక ఛానల్ విడిచిపెట్టి బయటకు పోబుద్ది కదరా. సచ్చినా బతికినా ఈ ఛానల్ మీదనే భారం వేసుకుంటాం. తమ్ముడు, ఈ ఛానల్ తోటి రా బయట గౌరవం పెరిగింది. ఇప్పుడు ఛానల్ విడిచిపెట్టిపోయి పెరిగిన పేరుని తగ్గించుకోమంటావారా? కానీ వదిన బాధపడుతుంది కదనే. దాని బాధల అర్థం ఉన్నదిరా. కానీ ఈ ఛానల్ కోసం చేసిన అప్పులు ఉన్నాయి. ఎన్ని వీడియోలు అప్పు చేసి పెట్టినా వ్యూస్ రాకపాయే, పైసలు పడకపాయే. అరే మనుషులకు దూరంగా ఉండి ఎంత దుఃఖం మింగినో నాకే ఎరగరా. మరి కొందరు వీడియోలల్లా ఏం లేకున్నా వ్యూస్ బాగానే పోతున్నాయి కదనే. అదే తెలుస్తలేదురా. ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, స్టోరీ, ఎడిటింగ్, కెమెరా, యాక్టింగ్ అన్నీ ఎంత మంచిగా ఇచ్చినా జనాలకు పోతలేదు. ఛానల్ మీద పెట్టిన పైసలు ఛానల్ తిరుగుతుంది అనుకుంటే అప్పులు ఏమి పడుతున్నాయి కానీ బాకీ తిరుగుతలేదురా. మరి
మరి అప్పులు తీరే మార్గం ఎట్లనే? అదేరా వచ్చిన బాధ. పోనీ మరి ఆ ఛానల్ విడిచిపెట్టరాదే? అరే బాణాలే విడిచిపెట్టకపోతే అవుతుంది కానీ ఈ ఛానల్ మాత్రం విడిచిపెట్టకపోతే అవుతలేదురా. మరి ఏం చేయాలో నువ్వే ఆలోచించే ఇక. $20,000 ఖర్చు పెట్టి వీడియో తీస్తే కనీసం ₹20 కూడా పడతలేవురా. లాభం కాకుండా పెట్టిన ఖర్చు వచ్చినా మంచిది కదరా. అవునన్నా, ఏం రాకుంటే ఎట్లనే? అత్తయ్య ఆశతో చేసుడు తప్ప వీళ్ళు ఇంకేం ఆనందం కనబడతలేదు. ఛానల్ నడిపించుడంటే అంత కష్టమా అన్న? కష్టం కళ్ళకి కనిపించదురా. వీడియో పెడితే ఎంతమంది చూసిర్రా అని ప్రతి గంటకు చూసుకుంటావు. పుట్టిన బిడ్డల గురించి రోజుకి ఎన్నిసార్లు ఆలోచిస్తాం తెలియదు, కానీ ఈ ఛానల్ గురించి అయితే రోజంతా ఆలోచిస్తాంరా. వీడియోలు పనిచేస్తే బయట ఎవడు ఎవతారు చేస్తారా అని పరువు కోసం పైసలు తెచ్చి షూటింగ్ పెడతాం. పిల్లంతో తిట్లు తింటాం. అప్పు తెచ్చిన కాడ ఇబ్బంది పడతాం. కానీ తెలుగు లెవెల్ వచ్చి మాతో ఫోటో దిగితే వస్తూ సంబరపడతాం రా. అంటే దీంట్లో కూడా ఆనందం దొరుకుతుంది అన్నమాట. ఆనందం 5 క్షణాలుంటే ఇబ్బందులు అత్తారు లెక్కనే అంటుకొని ఉంటున్నాయిరా. నాకు ఈ సంపాదన తప్ప ఇంకే సంపాదన లేదురా. ఈ ఛానలే నా ఆస్తి అంతస్తు. కిషన్ అన్న, అసలు నువ్వు ఈ ఛానల్ ఎందుకు మొదలుపెట్టినవే? నాకు యాక్టింగ్ అంటే పిచ్చి తమ్ముడు. ఎంత పిచ్చి అంటే యాక్టింగ్ చేసుకుంటా చనిపోమన్నా చచ్చిపోతా, అంత పిచ్చి. పిలిచిర్రు, ఆలేలు పిలిచిర్రు, కానీ అప్పుడు ₹1 వేయలేవారు. కానీ నా పిచ్చి వల్ల ఎంత దూరం పోయినా చేసుకుంటూ వచ్చిన. కానీ మనకు కూడా వెళ్ళాలి కదరా. చాలా ఇబ్బంది అయ్యేది. ఏ పని ఉన్నా విడిచిపెట్టుకొని పోయేది ఎక్కడికంటే అక్కడికి. కొన్ని రోజులు గడిచినాక తిండి కూడా కష్టమైందిరా. ఇంట్లో వదినతోటి లొల్లి. కానీ నాకేమో దీని మీదనే గెలవాలని తపన. అందుకే అప్పుడు అనుకున్నా, నాకంటూ ఒక ఛానల్ ఉంటే దానిలో పెట్టే వీడియోలతోటి 4 పైసలు సంపాదించుకుంటా అనుకున్నా. కానీ అప్పే అయింది. అయినా దీంతో నీకు వచ్చిన లాభం ఏమున్నదే? బాధలు తప్ప. భరించలేని బాధలు ఎన్నున్నా ఏ ఒక్కరు నచ్చి నీ నటన మస్తుందంటే ఆ బాధలన్నీ మర్చిపోయి మస్తు సంతోషం ఎత్తారు. నటుడు చచ్చిపోయి లోకంలో లేకున్నా ఆయన నటన ఈ లోకం ఉన్నంత వరకు ఉంటుంది. నటన రూపంలో నటుడు బతికే ఉంటాడు. మరిట్లా గిన్ని ఇబ్బందులున్నా ఇంకెన్ని రోజులు చేస్తావే? నేనేందో నా ప్రతిభేందో చుట్టుపక్కల ఊళ్ళకి తెలిసింది, మంచి పేరు వచ్చింది. కానీ నా గురించి ఈ లోకం మాట్లాడుకోవాలరా. నాకు గుర్తింపు రావాలి. గుర్తింపు వచ్చేదాకా, గుండె ఆగేదాకా నేను ఈ యాక్టింగ్ ఆపరా.
ఆపా. మరి పైసల గురించి ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు ఊకోరు గానే. ఈ ముచ్చట నీకేట తెలుసురా? ఆ వచ్చినోళ్ళు వదిలేని తిట్టిరని మా అవ్వ చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే మరి? ఏమోరా, ఇంటికి పోయినాక ఆలోచిస్తా. నా మనసుకి ఏం దోస్తే అది చెప్తా. కానీ తమ్ముడు, త్వరలోనే నేను నా అంతకి ఎవరు పని చేస్తారా? చేస్తా. పోయేస్తారా? జాగ్రత్త. వదినే వదినే, అన్న లేడా? ఉన్నాడు. అన్న గురించి పేపర్లు వచ్చింది. అన్నకు జాతీయ అవార్డు ఇస్తారట. అన్న కళ ఇవాళ నెరవేరబోతుంది. నిజమా? అవునదినే, చూడు ఇక అందరు వాట్సాప్లో స్టేటస్ కూడా పెడుతుర్రు. అవును, నిజమే. అవును వదినే, ఈ ముచ్చట అన్నకు తెలిస్తే మస్తు ఖుషి అవుతాడు. అన్న నటన గురించి లోకమంతా తెలియాలని చాలా కష్టపడ్డాడు. ఎన్నిసార్లు కన్నీళ్లు మింగిండో నాకు చెప్పిండు. అప్పులున్నాయని నాకు చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు వదినే. ఇది చూస్తే అప్పుల బాధలు అన్నీ మర్చిపోతాడు. ఏమయ్యా, ఉన్నావా? భవాని, నటించే పని తప్ప వేరే పని చేయలేకపోతానని, బయట పనికి పోలేక నేను ఇబ్బంది పెట్టి బాధపెట్టలేకపోతానని, పుట్టుకతో నచ్చిన పిచ్చి సచ్చేదాకా పోదంటాడని, అందుకే నా నటన విడిచిపెట్టలేక నా ప్రాణాన్ని విడిచిపెడతాను. నన్ను క్షమించి. అప్పులుంటే ఎవరన్నా చచ్చిపోతారయ్యా. నీ గురించి లోకమంతా తెలవాలనే కలగలవయ్యా. తెలిసిందనే ముచ్చట నువ్వు వినకుంటే ఎట్లనయ్యా? లే అయ్యా, అయ్యా లే అయ్యా, అయ్యా లే అయ్యా, లే అయ్యా, అయ్యా లే అయ్యా. నీ గురించి లోకమంతా తెలిసింది. ఇన్నందుకు ఈ చెవులు వినబడకుంటే ఎట్లనయ్యా? లేవయ్యా, నీ గురించి లోకమంతా చూస్తుంది. లేచి నీ కళ్ళతోటి ఊడయ్యా. అయ్యో, 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 వదినే చెప్పు, వదినే మీ అన్నం లేవమని చెప్పు వదినే. ఏ పని ఇష్టం ఉంటే ఆ పని చేయమను. నాతో ఉండమని చెప్పు వదినే. లేవు చెప్పు వదినే. అయ్యో, అన్న చెప్పన్నా, కిషన్ లేవమని చెప్పన్నా. రమేష్, నువ్వు అంటే అన్నకి ఇష్టం కదా, నువ్వు చెప్పు రమేష్. అన్న లేదు రమేష్, చెప్పు రమేష్. ఏ పని పోకుంటే శాతగాను అనుకున్నా. నీ మీద లేనిపోని అన్ని నూరి పోసిన, కానీ సినిమా అంటే నీకు ఇంత పిచ్చునని అనుకోలేదన్నా. పానాలు తీసుకున్నంత పిచ్చున్నదా అన్నా? లే అన్నా. అరే కిషన్, లేరా? నిన్ను ఏలన చేసిన నోరే నీకు జయకొడితందుకు వచ్చిందిరా. లేచి జాతీయ అవార్డు తీసుకుందాం పారు. లేరా? ఇన్ని రోజులు దెబ్బ పడితే ఒక్క మాటలో మాట్లాడకపోతే ఇప్పుడల్లా లేచి ఎప్పుడు నేనంటే కియాలి. కిషన్ లేరా? అరే లేరా? అరే
అన్నా అన్నా లే అన్నా, మనం అంటే ఏందో తెలిసే రోజు వచ్చిందన్నా. అన్నా లే అన్నా, గల్లు ఎగిరేసుకొని గర్వంగా తిరుగుదాం లే అన్నా. నన్ను మంచి కెమెరామెన్ చేస్తా అన్నావు కదా అన్న, ఇప్పుడు ఎవరు చేయాలన్నా? అన్నా కిషన్ అన్నా. అరే తోడబుట్టుగా చూసుకుంటావు కదరా వాళ్ళు. లేరా అరే లేరా కిషన్, నువ్వు లేపుతా లేపుతాడు. నువ్వు అంటే పవన వారికి లేపుతావు, లేపాలి. అనుకున్నది సాధించి అందుకోకపోతే ఎట్లనయ్యా? ఈ వార్తని ఎంతో ఆనందపడతాం అనుకున్నా, కానీ ఈయనక ముందు ఇట్లా పానమిచ్చిపోతాం అనుకోలేదయ్యా. గెలిచేదాకా ఎంతో కష్టం పడ్డావు, గెలిచినాక సుఖపడకపోతే ఎట్లనయ్యా? అయ్యా ఎంతటి కష్టానికైనా వెనకడలేవు, కానీ సావు కిందకయ్యా కింద తొందర పడ్డావు. అభినందన అందుకొని దూరం పోయినవా? లేయ్యా, ఎన్నోసార్లు నన్ను చంపి నువ్వు సావు, నన్ను చంపి నువ్వు సావు అన్నా. నన్ను చంపకుండా నువ్వు ఒక్కడినే ఎందుకు చచ్చిపోయినావయ్యా? నన్ను కూడా నీతో తీసుకుపోవయ్యా. అయ్యా లేయ్యా, అయ్యా లేయ్యా. భవాని 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 అన్నా. ఈ కళామ తల్లిని నమ్ముకొని కళామ తల్లి ఒడిలో ఈ కులం ఆ కులం అని కాకుండా ఒకే కులంతో బతుకుతారు. అదే ఈ కళాకులం. కళ కోసం కాళ్ళు చేతులు ఇరిగేలా కష్టపడతారు, కానీ విజయం వచ్చేదాకా ఎందుకు ఓర్పుతోని ఉండరు. కళామ తల్లిని నమ్ముకుంటే కష్టపెట్టైనా సరే సుఖపెడుతుంది. తొందరపడి కష్టానికి భయపడి ఈ శల్లిక పానాలు తీసుకోకూడదు.